చేసే మేలు అంతా ఇంత కాదండి. మెంతులు కూడా అంటే మెంతులు వాడితేనే అంత గొప్ప ప్రయోజనం ఉంటే మెంతి కూర గురించి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. కొంతమందికి ప్రయోజనాలు తెలుసు, అయినా కానీ గుర్తు చేద్దాం అనే విషయంతో చెప్తున్నానండి. అంటే రీసెంట్ ట్రెండ్స్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ఏది మంచిది అనేది. మెంతి కూర జనరల్గా చిన్న కట్టే వస్తుందండి, ఇంతే వస్తుంది. 10 రూపాయలు పెట్టినా 20 రూపాయలు పెట్టినా అదే. పాలకూర కానీ గోంగూర కానీ అంత వస్తుంది కాబట్టి అటే పోతాం. అవి మంచివి కాదని కాదు నా ఉద్దేశం, ఇందులో ఉండే మంచిని వదిలేసుకుంటున్నామని నా ఉద్దేశం అండి. ముఖ్యంగా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో మెంతుల్ని మించింది లేదండి. అంటే మెంతులు జనరల్గా వాడుతూ ఉంటారు కొంతమంది, పరగడుపునే తాగటం ఇట్లాగా. మరి మెంతి కూర దానికి 10 రెట్లు ప్రయోజనం చేస్తుంది కదా. సో డయాబెటీస్ని కంట్రోల్ చేసే అవకాశం మెంతి కూరకు ఉంది కాబట్టి మెంతి కూర వాడండి అంటున్నారు. ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాడండి, భవిష్యత్తులో నాకు అసలు డయాబెటీసే రాకూడదు అని అనుకునే తెలివి గల వాళ్ళు కూడా ఇవి వాడండి. ఇవే కాదండి, ఇందులో మంచి ప్రోటీను మంచి ఫైబరు ఉంటాయి ఈ మెంతి కూరలో. ఇంతే ఉంటుంది కానీ చాలా మంచివి ఉంటాయండి. దాంతో పొట్ట రాదు, అనవసరమైన కొవ్వు పేరుకుపోదు. ఇక జీర్ణ వ్యవస్థ, ఆ రిచ్ ఫైబర్ అనేది జీర్ణ వ్యవస్థకి ఎంత అంటే అంతా ఇంత కాదండి, చక్కగా ఉపయోగపడుతుంది. కడుపుని చక్కగా హాయిగా ఉంచుతుందండి. సో మరి మెంతి కూరకున్న ప్రయోజనం ఈ రెండే అనుకుంటున్నారా? ఇంకా ఉన్నాయండి. లో చాలా మందికి అరుగుదల సమస్య ఉంది, మలబద్ధకం సమస్య ఉంది, ఆడ మగ తేడా లేకుండా. మరి దీనికి పరిష్కారం ఏంటి అన్నా కూడా మెంతి కూరేనండి. ఇక అంతకు మించి వేరే ఏమీ లేదు. ఇక ఆడవాళ్ళకి బిడ్డ పుట్టినప్పుడు పాల సమస్య ఉంటుందండి, తల్లిపాలు తగ్గిపోవడం ఇలాంటివి ఉంటాయి కదా. దీనికి కూడా మెంతి కూర అద్భుతంగా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను చెప్తుంది కాదండి, ఫేమస్ న్యూట్రిషనిస్టులు కానీ ఫేమస్ స్టడీస్ కూడా చెప్తున్నాయి. కాబట్టి ఈ మెంతి కూరని మెనూలో యాడ్ చేసుకోండి. సాధ్యమైతే రోజు గుప్పిడి యాడ్ చేసుకోవడంలో నష్టమేమీ లేదు. కానీ కాస్ట్లీ కదండి, రోజు రైతు బజార్ నుంచి ఎక్కడ తెచ్చుకుంటాం అనే వాళ్ళకి ఒక మంచి సలహా అయితే ఇస్తానండి. మెంతులు తెచ్చేసుకుంటాం కదా జనరల్గా, చక్కగా రాత్రి నానబెట్టేసి పొద్దున్నే మొలకల కోసం ట్రేలు అమ్ముతున్నారు. మీకు తెలుసండి, ఇంత మొలకలు రావడం కోసం మనం అమెజాన్లో గట్రా 200-300 పెడితే ట్రేలు వస్తున్నాయి కదా, అందులో పెట్టుకోండి. అందులో పెట్టుకుంటే చక్కగా 3-4 రోజులకి ఇంత వస్తాయండి. మట్టి వగైరా కూడా ఏమీ అక్కర్లేదు, వాటంతట అవే చక్కగా పెరుగుతాయి. మైక్రో గ్రీన్స్ అంటున్నాం కదా, చాలా పెద్ద వ్యాపారం ఇప్పుడు అదే మైక్రో గ్రీన్. అంత మెంతికూర మీరు బయట ఆర్డర్ ఇచ్చుకోవాలంటే ఆర్గానిక్ వగైరా అని చెప్పి 100-200 వేస్తాడండి. అంటే అన్ని మెంతులతో మీరు 200 రూపాయలు సంపాదించుకున్నట్టు, దానికి మించి 100 రెట్ల ఆరోగ్యం సంపాదించుకోవడం. కాబట్టి ఈ ప్రాక్టీస్ ఎవరైనా చేస్తున్నట్టయితే మీ అభిప్రాయం చెప్పండి. తినేవాళ్ళు చెప్పండి, ఈ రకమైన మైక్రోగ్రీన్స్ పెంచుతున్న వాళ్ళు చెప్పండి. మన వాళ్ళకి చాలామందికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన సమాజం కోసం ఫాలో అవుతూ ఉండండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.